హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను పన్నీర్ బ్రెడ్ పకోడా చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద. మనకి రైనీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు నార్మల్ పకోడా కాకుండా ఇలాగా పన్నీర్తో చేయండి. పన్నీర్ విత్ బ్రెడ్ టేస్ట్ ఎంతో బాగుంటుందండి. మనకి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ తీసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ మనం లైట్గా డిన్నర్ కూడా లైట్గానే చేసుకుంటామండి. ఎందుకంటే పన్నీర్ హై ప్రోటీన్ కదండి. సో అందుకని మనము హెవీ కూడా ఉంటుంది మనకి. పకోడా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. త్వరగా కూడా చేసుకోవచ్చు పన్నీర్ బ్రెడ్ పకోడా. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసేసుకొని మనము బజ్జీల పిండిలాగా తడిపేసుకోవాలండి. పన్నీర్ స్టఫ్డ్ బ్రెడ్ పకోడాకి ఒక స్పూన్ కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వామ్ వేస్తున్నానండి. డైజెషన్కి మంచిది కదా. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకొని మనం బజ్జీల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలండి. మనము బజ్జీల పిండిలాగా కొద్దిగా వేసుకుంటూ తడిపేసుకోవాలండి. మరి జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా తడుపుకోవాలి. 2 మీడియం సైజు ఆలు తీసుకున్నానండి. ఆలు తీసేసుకొని ఇలాగా మనము స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకున్నానండి స్టఫింగ్ కోసము. ఇలాగ స్మాషర్తో అయితే మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత కారం, మనకి కొద్దిగా ఆల్రెడీ శనగపిండిలో కూడా వేసుకున్నాము, ఇందులో కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ కారము, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. మనకి స్టఫింగ్కి బాగుంటుంది. ఇది కూడా ఒక హాఫ్ టు 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొద్దిగా అక్కడ వేసుకున్నామండి మిరియాల పొడి. ఇక్కడ కూడా జస్ట్ లైట్గా ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కసూరి మెంతి అండి. కసూరి మెంతి వేసుకుంటే కూడా మనకి టేస్ట్ అంటూ బాగుంటుందండి. 1 స్పూన్ వరకు జస్ట్ ఇలాగా స్మాష్ చేసేసుకొని కసూరి మెంతి వేసుకున్నాను స్టఫింగ్లో. ఇలాగ మొత్తం ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలండి. చేసేసుకొని ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం మనము. పన్నీర్ బ్రెడ్ స్టఫ్డ్ పకోడా అండి. మనం పన్నీర్ కావాలి, మనకి ఆలు కావాలి. ఇలాగ మిక్స్ చేసేసుకొని స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఇందాక చెప్పడం మర్చిపోయినానండి, అలాగే 1 స్పూన్ మనము లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలాగా కలిపేసుకొని ఇంకా స్టఫ్ చేసుకుందామండి. మనం ఆలు మార్నింగ్ టైమ్స్లో మనం ఆలు ఉడకబెట్టి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి రాగానే త్వరగా చేసి ఇవ్వచ్చండి. మనకి పన్నీర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎంతో ప్రోటీన్ అయితే వస్తుంది. ఇలాగ 2 బ్రెడ్ స్లైసులు తీసుకొని మనము రెండింటి మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఆలుని ఇలాగా మొత్తము స్ప్రెడ్ చేసేసుకుందాము. బ్రెడ్ స్లైసెస్ మీదనైతే మనము పొటాటోని ఇలాగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము పన్నీర్ పెట్టేసుకుందాము. మనకి ఎంత కావాలంటే అంత స్మాల్ పీస్ అయినా పెట్టుకోవచ్చు అండి, పెద్దగా అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇలాగా పన్నీర్ పెట్టేసేసుకొని మళ్ళీ మనము ఇంకొకటి మనం పరుచుకున్నాం కదా, ఇలాగా దీన్ని ఇలాగ పెట్టేసేయాలండి. పెట్టేసి కరెక్ట్గా మనము సగానికి మనము కట్ చేసుకోవాలండి. ఇలాగ వచ్చేసి, ఎందుకంటే మనం ఇంత పెద్దదిగా అయితే మనము ఆయిల్లో వేయలేం కదండి, అందుకని హాఫ్కి ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలాగా హాఫ్గా కట్ చేసుకోవాలండి. మనకి లోపల పన్నీరు అలాగే పొటాటో స్టఫ్ మనకంతే ఇలాగ ఉండాలండి. ఇప్పుడు మనం ఇందాక తడిపి పెట్టుకున్నాం కదండి శనగపిండిలో, ఇలాగా మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో మొత్తం అలానే వేసేసి మనము పకోడా వేసుకోవడం అంతే అండి. ఇప్పుడు వేసేసుకుందాము. ఇప్పుడు ఇలాగా శనగపిండిలో ముంచి వేసేసుకోవాలండి.
మనం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి బ్రెడ్ అంతా బాగా కాలుతుంది. ఇలాగ చిన్నగా టర్న్ చేసుకోవాలి. ఇలాగా టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. తర్వాత సర్వ్ చేసుకొని టేస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. ఇలాగా హాఫ్గా కట్ చేస్తే పిల్లలకి కట్ చేసి ఇస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. ఎంత ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద మనం ఎప్పుడు పకోడీ అలా కాకుండా ఇలాగ బ్రెడ్ పన్నీర్ పకోడా చేసిస్తే స్టఫ్డ్ బ్రెడ్ పన్నీర్ పకోడా ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. సూపర్గా ఉందండి. మనము పెద్దవాళ్ళకంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. ఈ బ్రెడ్ పన్నీర్ ఉన్న మూలాన అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ బ్రెడ్ స్టఫ్డ్ పకోడాని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.